హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన స్టాక్స్ ఇండియాలో లిస్టింగ్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లో మంచి వెల్త్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే మోనోపోలీ కంపెనీస్గా కూడా ఉన్నాయి. ఈరోజు కొన్ని ఇలాంటి స్టాక్స్ గురించి తెలుసుకుందాం. వీటి వల్ల ఎంత వెల్త్ జనరేట్ అయింది, అదేవిధంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు తెలుసుకుందాం. అదే వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో కనుక మనం ఫస్ట్ స్టాక్ని గమనించినట్లయితే ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ ఐఆర్సిటిసి కూడా 100% ఇది టికెటింగ్ బిజినెస్. అంటే మనకి ఆన్లైన్ టికెటింగ్ కానీ ఏదైనా సరే ప్లాట్ఫామ్స్ కానీ రకరకాల ట్రైన్స్ బుకింగ్స్ కానీ వెయిటింగ్ స్లీపర్లు కానీ అలాగే ఏసీ నాన్ ఏసీ గరీబ్ రథ్ రకరకాల ఏ ట్రైన్ అయినా సరే మనకి ఆన్లైన్లో ప్లాట్ఫామ్కి సంబంధించిన ఈ టికెటింగ్ బిజినెస్లో 100% ఇండియాలో మోనోపోలీగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మోనోపోలీగా లిస్ట్ అయిన కంపెనీలో ఐఆర్సిటిసి కూడా ఒకటి. ఇది లాస్ట్ సెషన్లో చూసుకుంటే మైనస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి 0.35% డిక్లైన్ అయింది. అదేవిధంగా లాస్ట్ 5 డేస్లో ₹6.75 నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 1 మంత్లో చూసుకుంటే ₹110 నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ₹110 డిక్లైన్ అయ్యి 9.81% డిక్లైన్ అయింది. కానీ లాస్ట్ 6 మంత్స్లో కనుక ఈ ఐఆర్సిటిసి స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి ₹142 ఇంక్రీజ్ అయ్యి 16.35% రిటర్న్స్ అయితే రావడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్న ₹120 ఇంక్రీజ్ అయ్యి 13.47% రిటర్న్స్ రావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్లో ₹384 ఇంక్రీజ్ అయ్యి 61% రిటర్న్ అయితే రావడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో కనుక ఇక్కడ మనం గమనిస్తే ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్లో గమనిస్తే ₹856 ఇంక్రీజ్ అయ్యి 549% రిటర్న్ రావడం జరిగింది. అంటే ఇక్కడ 1 ఇయర్లో 61%, 5 ఇయర్స్లో వచ్చేసరికి 549%. చూసారా ఇక్కడ మినిమంలో మినిమం 1 ఇయర్కి 5 ఇయర్స్కి అంటే ఎంత లాంగ్గా మనం హోల్డింగ్ చేసుకుంటామో అంత పర్సంటేజ్ అయితే రిటర్న్ రావడం జరిగింది. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ₹10 ₹20 ఇంక్రీజ్ అవ్వగానే ఒక 6 మంత్స్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, నెగిటివ్లో మన హోల్డింగ్ అంతా నెగిటివ్లో బాగా ఉండిపోయి ఎప్పుడైతే మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తుందో సడన్గా ₹10 లాభం వచ్చినా కూడా అమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో లాస్ అనమాట. సో 1 ఇయర్కి వచ్చేసరికి 61 వస్తే ఇక్కడ లాస్ట్ 5 ఇయర్స్లో వచ్చేసరికి 549% అనమాట. మ్యాక్స్లో చూసుకున్నా కూడా సేమ్, ఎందుకంటే ఇది 2019 నుంచి ఇక్కడ చూపిస్తున్న లిస్టింగ్ అనేది 549% అయితే లాస్ట్ 5 ఇయర్స్లో రిటర్న్స్ అయితే వెల్త్ జనరేట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టర్లకి. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఇది దీని సెక్టార్లో ఐఆర్సిటిసి పరంగా మోనోపోలీ స్టాక్ అనమాట. 100% టికెటింగ్ అనేది వీళ్ళదే ఉంది ఇండియా లెవెల్లో కూడా. సో ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువ. నెక్స్ట్ స్టాక్ కనుక మనం చూసుకుంటే మోనోపోలీ స్టాక్స్లో ఇండియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది కూడా 100% ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. డిఫెన్స్ రిలేటెడ్గా మన దేశాన్ని కాపాడుకోవటం అంటే సెక్యూరిటీ పరంగా కానీ డిఫెన్స్కి ఆయుధాలు తయారు చేసే పరంగా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రకరకాలైన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం 100% ఇండియాలో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఒక మోనోపోలీ స్టాక్గా మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఇది లాస్ట్ సెషన్లో ₹117 డిక్లైన్ అయింది. లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే ₹21 ఇంక్రీజ్ 0.41% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో చూసుకున్నా కూడా ₹221 4.47% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ₹2350 ఇక్కడ చూడండి ₹2350 ఇన్ లాస్ట్ 6 మంత్స్ 83% రిటర్న్ అయితే రావడం జరిగింది. అలాగే ఇయర్ టు డే చూసుకున్న సేమ్ 83% రిటర్న్ రావడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 184% ₹3350 ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ గమనిస్తే ₹4821 ఇంక్రీజ్ అయింది. 1378% రిటర్న్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం చూసుకున్న ₹4604 812% రిటర్న్ ఈ స్టాక్ నుంచి అయితే ఇన్వెస్టర్లు పొందడం జరిగింది అప్ టు 2018 నుంచి. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఈ సెక్టార్కి సంబంధించి ఈ స్టాక్ మన ఇండియాలో మోనోపోలీగానే ఉంది ప్రజెంట్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. మనం ఎప్పుడైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో ఆ అకౌంట్స్కి సంబంధించి 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒకటి సెంట్రల్ డిపాజిటరీ సిడిఎస్ఎల్, ఇంకోటి ఎన్ఎస్డిఎల్. సో ఈ సిడిఎస్ఎల్ కూడా 59% ఇన్ డిపాజిటరీ బిజినెస్. అంటే మన ఇండియా లెవెల్లో ఉన్న దాంట్లో 60% నియర్లీ డిపాజిటరీ ఈ డీమ్యాట్ అకౌంట్లు మెయింటైన్ చేసే సంబంధించి ఒక
డిపాజిటరీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసిన దాంట్లో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ అనేది మెయిన్గా ఉందన్నమాట. ఇందులో 60% డిపాజిటరీ బిజినెస్లో సిడిఎస్ఎల్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 1 డేలో ఇది 7 రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే 71 రూపీస్ 60 పైసా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 3.40% డిక్లైన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 136 రూపీస్ నెగిటివ్ ఇచ్చి 6% నెగిటివ్ రిటర్న్స్. లాస్ట్ 6 మంత్స్లో 180 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 9.76% ఇంక్రీజ్ అయింది. ఇయర్ టు డే చూసుకుంటే 213 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 11.74% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 995 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 96% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో 1811 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 822% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మ్యాక్సిమంగా 670% అప్ టు 2017 నుంచి 676% అయితే ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేయడం జరిగి 1770 రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ స్టాక్ కూడా ఫోకస్ చేసుకోవచ్చు. త్రూ అవుట్ ఇండియాలో డిపాజిటరీ రిలేటెడ్గా 60% బిజినెస్ అయితే వీళ్ళకు ఉందన్నమాట. సిడిఎస్ఎల్ వాళ్ళకి ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4th స్టాక్ కనుక మనం గమనించినట్టయితే కోల్ ఇండియా కూడా ప్రజెంట్ అయితే 480 రూపీస్ మీద ఉంది. ఇది కూడా మన ఇండియా లెవెల్లో కోల్ రిలేటెడ్గా మెయిన్ మోనోపోలీ స్టాక్ కింద మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే కోల్ బిజినెస్లో టాప్లో కోల్ ఇండియా కూడా ఉంది. గత కొంతకాలంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతోంది. సో ఈరోజు సెషన్లో కనుక మనం గమనించినట్టయితే 2 రూపీస్ 75 పైసా దగ్గర క్లోజ్ అయ్యి 0.57% డిక్లైన్ అయింది. లాస్ట్ 5 డేస్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో 1690 పైసా తగ్గి 3.40% డిక్లైన్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో 114 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 31% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే గమనించినట్లయితే 98 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 25.83% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 254 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 112% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్లో 226 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 88% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్స్లో చూసుకున్నా కూడా అప్ టు 2010 నుంచి 132 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 37.93% ఇంక్రీజ్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇన్వెస్టర్లకి. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ స్టాక్ 5th స్టాక్లోకి వెళ్దాం. నెక్స్ట్ 5వ స్టాక్ కనుక మనం 5th స్టాక్లో ఫిడిలిటీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చి ఇది మనకి ఫెవికాల్ రిలేటెడ్గా ప్రోడక్ట్కి సంబంధించింది. మనం చిన్నప్పుడు కూడా ఏనుగులు గట్టిగా లాగుతూ అడ్వర్టైజ్మెంట్ కూడా దీని రిలేటెడ్గా వస్తుంటాయి. ఈ ఫిడిలిటీ ఎక్కువగా ఈ ఫెవికాల్ దీని రిలేటెడ్గా ఇది మోనోపోలీ స్టాక్. దీన్ని ఇంతవరకు పర్ఫార్మెన్స్ చేసి ఏ ఇతర స్టాకులు రాలేకపోయినాయి ఈ షేర్ మార్కెట్లో. సో దీనికి సంబంధించి 70% షేర్ ఇన్ అదేసివ్ అనమాట. దానికి తిరుగులేదు. 70% తిరుగులేని బిజినెస్ ఉంది మనకి ఫిడిలిటీ రిలేటెడ్గా. సో స్ట్రాంగ్గా మోనోపోలీగా ఇదొకటి మార్కెట్లో లిస్టింగ్ అవడానికి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీ కింద కూడా మనం గుర్తుంచుకోవచ్చు. ఈ స్టాక్ను కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. లాస్ట్ సెషన్లో 2 రూపీస్ డిక్లైన్ అయ్యి నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో కూడా 25 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 0.83% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో 141 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 4.72% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో గమనించినట్టయితే 462 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 17.33% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ టు డే గమనించినా కూడా 432 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 16% రిటర్న్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 472 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సేమ్ 17.76% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో మనం గమనించినట్లయితే 1897 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 153% అయితే రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. మ్యాక్స్లో చూసుకున్నా కూడా 49,906 అప్ టు 99 నుంచి గమనించినట్లయితే 3,124 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 49,906 రూపీస్ ఎవరైతే అప్పటి నుంచి హోల్డింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఆ విధమైన ఇంట్రెస్ట్ అయితే రావడం జరిగింది. అప్ టు 2013-14 నుంచి స్టాక్ మార్కెట్లో మంచి బజ్లో మొదలవటం జరిగింది. ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు. ఫిడిలిటీ కూడా మంచి పర్ఫార్మెన్స్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. 6th స్టాక్ మనకు నెస్లే ఇండియా లిమిటెడ్. నెస్లే కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాల్సిన స్టాకే. ఎందుకంటే ఇది 96.5% షేర్ ఇన్ సెర్లాక్ ఇండస్ట్రీ. చిన్నపిల్లలు తినే ఫుడ్స్ ఏవైతే మంత్లీ వైజ్ ఉంటాయో, అంటే 6 మంత్స్కి 3rd మంత్స్కి ఇలా ఫ్రూట్ వైజ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ సెర్లాక్ రిలేటెడ్గా 96.5% షేర్ అనేది ఇండస్ట్రీ రిలేటెడ్గా
నెస్లేని కొట్టింది అయితే ప్రజెంట్ ఇంతవరకు ఎన్ని మోడల్స్ వచ్చినా ఈ సెరిలాక్ ఫుడ్ రిలేటెడ్గా నెస్లేకు ఉన్న పర్ఫార్మెన్స్ స్టిల్ ఈ రోజుకి మార్కెట్లో అలాగే ఉంది. సో ఈ నెస్లేని కూడా మనం మోనోపోలీగా చూసుకోవచ్చు. ప్లస్ ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్. అలాగే లాస్ట్ సెషన్లో 1.90% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో కూడా 60 రూపీస్ 60 పైసా నెగిటివ్ రిటర్న్స్తో 2.37% డిక్లైన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 0.70% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 6 మంత్స్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్న 8.98% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 237 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 10.55% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 5 ఇయర్లో చూసుకుంటే 1331 రూపీస్. చూడండి ఇక్కడ 1 ఇయర్లో వచ్చేసరికి 10% ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 114% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్స్లో చూసుకున్నా కూడా 898% రిటర్న్ ఇవ్వడం జరిగింది. 2241 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి అప్ టు 2010 నుంచి. సో ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు. సెర్లాక్ పరంగా ఇది మోనోపోలీ కిందే స్టాక్గా ఉంటుంది. నెక్స్ట్ 7th స్టాక్ వచ్చేసరికి ఎంసీఎక్స్. ఎంసీఎక్స్ వచ్చేసరికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే వీళ్ళ దగ్గర రకరకాల కమోడిటీస్ అంటే క్రూడ్ ఆయిల్, గ్యాస్ టైప్ ఇలాంటివి రకరకాల కమోడిటీస్తో ఎక్స్చేంజ్ చేసుకుంటూ వీళ్ళ మల్టీ పర్పస్లో బిజినెస్ని అయితే గ్రో చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఈ ఎంసీఎక్స్ కూడా 90% ఆఫ్ ఇండియాస్ కమోడిటీస్ ఎక్స్చేంజ్ సెక్టార్లో 92% మన పర్ఫార్మెన్స్ ఎంసీఎక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండటం జరిగింది. సో ఖచ్చితంగా ఈ స్టాక్స్ని కూడా మనం ఫోకస్లో పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్లో లాస్ట్ సెషన్లో 43 రూపీస్ క్లోజ్ అవడం జరిగింది. 1.13% డిక్లైన్ అయింది. అదేవిధంగా లాస్ట్ 5 డేస్లో గమనించినట్లయితే 47 రూపీస్, అలాగే లాస్ట్ 1 మంత్లో 50 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 1.33% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 మంత్స్లో 663 రూపీస్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో 21% రిటర్న్స్ ఇవ్వండి. ఇయర్ టు డే చూసుకున్న 637 రూపీస్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 2241 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 143% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్లో 375% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్స్ చూసుకున్నా కూడా 193% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3006 రూపీస్ ఇన్ 5 ఇయర్స్లో ఇంక్రీజ్ అయ్యి 375% రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఇండియాలో గల 92% కమోడిటీస్ ఎక్స్చేంజ్ సెక్టార్లో ఈ స్టాక్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు. 8th స్టాక్ మనం ఫోకస్ చేసుకోవాల్సిన దాంట్లో సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది 50% ఆఫ్ ద కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, క్రామ్స్ అనమాట. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ క్రామ్స్ అని అంటాం. ఈ మార్కెట్ ఇన్ ఇండియా, మన ఇండియన్ మార్కెట్లో 50% కాంట్రాక్ట్ క్రామ్స్ అనేది 50% వరకు ఈ సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి సంబంధించింది ఉంది. సో ఈ స్టాక్ కూడా 50%గా పర్ఫామ్ చేస్తూ ఒక మోనోపోలీ స్టాక్ కింద తయారవుతుంది. సో దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్లో లాస్ట్ సెషన్లో 1 రూపీ 85 పైసా ఉంది. అదేవిధంగా లాస్ట్ 5 డేస్లో 8 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 1.19% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో 22 రూపీస్ 80 పైసా ఇంక్రీజ్ అయ్యి 3% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో చూసుకుంటే 11 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 1.58% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్న 1.50 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 1 ఇయర్లో -16 రూపీస్ నెగిటివ్ రిటర్న్స్తో 2.23% డిక్లైన్ అయింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో గమనిస్తే 376 రూపీస్ ఎవరైతే హోల్డ్ చేసుకుంటారో ఈ స్టాక్ని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వాళ్ళకి 376 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 112% అయితే రిటర్న్స్ రావడం జరిగింది. మ్యాక్స్లో చూసుకున్న 551 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 344% రిటర్న్స్ రావడం జరిగింది. ఇది 2015 నుంచి లిస్టింగ్లో ఉన్నది ఇక్కడ చూపిస్తాం జరుగుతుంది. సో 344% అయితే 2015 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటికీ మ్యాక్సిమంగా రిటర్న్స్ అయితే వాళ్ళు అందుకోవడం జరుగుతుంది. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్. ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ మోనోపోలీ కింద ఎందుకు అనుకుంటారంటే 60% ఇన్ ఇథనాల్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ ఇండస్ట్రీస్. ఇథనాల్ ప్లాంట్కి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ రిలేటెడ్గా ఇండస్ట్రీలో 60% ఆఫ్ ద బెనిఫిట్ వచ్చి ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ నుంచే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ ఇథనాల్ రిలేటెడ్గా
పాజిటివ్ అప్డేట్లో మోనోపోలీ కింద 60% కింద మనం గమనించుకోవచ్చు. సో లాస్ట్ సెషన్లో ఇది 7 రూపీస్ డిక్లైన్ అవడం జరిగింది 1.13% లాస్తో. లాస్ట్ 5 డేస్లో ఇన్వెస్టర్స్కి 7 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 1.05% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 మంత్ గమనించినట్టయితే 167 రూపీస్ ఇంక్రీజ్ అయింది. చూడండి, లాస్ట్ 1 మంత్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 167 రూపాయలు ఇంక్రీజ్ అయ్యి 32.33% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో 129 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 23.33% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇయర్ టు డే చూసుకున్నా కూడా 130 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 23% రిటర్న్స్ అందినాయి. లాస్ట్ 1 ఇయర్లో 311 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ 1 ఇయర్లో 82.98% రిటర్న్స్ అయితే క్రియేట్ అయినాయి. లాస్ట్ 5 ఇయర్స్లో 547 రూపీస్ ఇంక్రీజ్ అయింది 391% రిటర్న్స్ వచ్చినాయి. 547 రూపీస్ 391% అయితే రిటర్న్స్ రావడం జరిగింది. మ్యాక్స్ చూసుకున్నా కూడా 89,120 అప్ టు 1999 మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి 89,120% అయితే రిటర్న్స్ ప్రాజ్ ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ అందుకోవడం జరిగిందనమాట. సో ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు. ఇథనాల్ రిలేటెడ్గా కూడా చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి బెనిఫిట్స్ అయితే వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో కూడా పొందుపరచడం జరిగింది. అందుకనే లాస్ట్ 5 ఇయర్స్ ఇక్కడ మనం గమనించినా కూడా 391%, లాస్ట్ 1 ఇయర్లో గమనిస్తే నియర్లీ 83%. సో ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయవలసిన స్టాక్లో 10th స్టాక్ వచ్చేసరికి అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్. ఎందుకంటే 77% ఆఫ్ ద ఆటోమోటివ్ గ్లాస్, ఏదైనా ఆటోమోటివ్కి సంబంధించిన గ్లాస్ మార్కెట్లో మన ఇండియాలో 77% అండ్ 50% ది ఆర్కిటెక్చరల్ గ్లాస్. ఆర్కిటెక్చరల్ అంటే డెకరేషన్ రిలేటెడ్ గ్లాస్ మార్కెట్ ఇన్ ఇండియా. 2 రకాలు అనమాట. ఆటోమోటివ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, సేమ్ యాజ్ ఆర్కిటెక్చరల్ గ్లాస్ మోడరేట్గా మార్కెట్ ఇన్ ఇండియన్ అనమాట. సో ఈ ఓవరాల్గా ఈ రెండింటికి సంబంధించిన పర్ఫార్మెన్స్లో ఆటోమోటివ్ కింద 77%, నియర్లీ 50% అండ్ అబోవ్ ఆర్కిటెక్చరల్ గ్లాస్ అనేది ఈ అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు. ఖచ్చితంగా ఈ స్టాక్ని మనం ఫోకస్ చేసుకోవచ్చు. లాస్ట్ 1 డేలో ఇది నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో 52 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 8.41% ఇంక్రీజ్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్లో 14% ఇంక్రీజ్ అయ్యి 84.55 ఇంక్రీజ్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్స్లో 121 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్వెస్టర్లకి 21.94% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ టు డే చూసుకుంటే 107 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 18% అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 37% ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్స్లో గమనిస్తే 204% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమా చూసుకున్నా కూడా అప్ టు 99 నుంచి 6,901% రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్లకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఆటోమోటివ్ గ్లాస్ అండ్ ఆర్కిటెక్చరల్ గ్లాస్కి పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియాలో 77% అండ్ 50% మార్కెట్ షేర్ అయితే ఉంది. సో ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి. ఏదైనా వోల్టాలిటీలో మంచి ప్రైస్లో వచ్చినప్పుడు మాత్రమే హోల్డింగ్. ఏ స్టాక్ అయినా సరే మంచి ప్రైస్లో వోల్టాలిటీలో మీకు అందుబాటులో ఉన్నప్పుడే బై చేయాలి. ఇది మీ అవగాహన కోసం మాత్రమే నేను చెప్తుంది. ఖచ్చితంగా ఈ స్టాక్స్ని ఫోకస్ చేసుకోవడానికి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ మనం హిందుస్థాన్ జింక్ అనమాట. 11th స్టాక్ ఇది. హిందుస్థాన్ జింక్ 78% ఇన్ జింక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మన ఇండియా లెవెల్లో కూడా 78% జింక్ రిలేటెడ్గా ఇండస్ట్రీలో 78% హిందుస్థాన్ జింక్ నుంచి నడుస్తుంది. సో నియర్లీ 80 దగ్గరగా ఉందన్నమాట. సో ఇది ఒక జింక్ రిలేటెడ్గా మన ఇండియా లెవెల్లో ఒక మోనోపోలీ స్టాక్ కింద. ఇందులో గవర్నమెంట్ వాటా కూడా ఖచ్చితంగా ఎక్కువగా ఉంది, 30% వరకు. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ స్టాక్ మంచి బజ్లో అయితే ఉంది, ప్రజెంట్ అయితే మంచి పాజిటివ్ రేట్లో ఉంది, చాలా హైలోకి కూడా వచ్చేసింది అనమాట. నియర్లీ 800 టచ్ అయ్యి మళ్ళీ నెగిటివ్లోకి వచ్చి ఉండటం జరిగింది 662 దగ్గర. లాస్ట్ సెషన్లో కూడా 14 రూపీస్ 90 పైసా ఇంక్రీజ్ అయింది, 2% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో 1 రూపీ 45 పైసా నెగిటివ్ రిటర్న్స్తో 0.22% డిక్లైన్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్లో కూడా చూడండి 78 రూపీస్ డిక్లైన్ అయింది, 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 మంత్స్లో 350 రూపీస్. లాస్ట్ 6 మంత్స్లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో 311 అరౌండ్ 350 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళకి 112% అంటే డబల్ అయిపోయింది, నియర్లీ డబల్. 1 lakh పెట్టుకున్న వాళ్ళకి 1,12,000 రూపీస్ వచ్చినట్టు. ఇయర్ టు డే చూసుకున్నా కూడా 344 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 108% అయితే
రిటర్న్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 114% రిటర్న్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ గమనించినట్లయితే 431 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 187% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్స్లో చూసుకున్న 619% అప్ టు 2006 నుంచి 570 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 619% ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం అయితే జరిగింది. దీనికి లింకప్లో ఏంటంటే హిందుస్థాన్ జింక్లో నియర్లీ 29 పాయింట్ అరౌండ్ గవర్నమెంట్ వాటా ఉంటే ఇందులో రిమైనింగ్ 69% వరకు వేదాంత వాళ్ళ వాటా ఉంది. వేదాంత యొక్క స్టాక్ వాటా కూడా ప్రజెంట్ అయితే అది వేదాంత కూడా డీమెర్జర్లో కొన్ని స్టాక్స్ని 6 స్టాక్స్గా స్ప్లిట్ చేయడానికి చూస్తుంది. త్వరలో అది డిసెంబర్లో క్లోజ్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటోంది. దాని అరౌండ్ రిలేటెడ్గా కూడా వేదాంత స్టాక్ కూడా మంచి పాజిటివ్లో అయితే బజ్లో ఉంది. సో హిందుస్థాన్ జింక్ అనేది మన ఇండియాలో జింక్ రిలేటెడ్గా మోనోపోలీగా ఉంది ప్రజెంట్. ఈ స్టాక్ను కూడా మనం ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐటీసీ లిమిటెడ్ వచ్చేసరికి ఐటీసీ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఇలా సిగరెట్ ఫ్యాక్టరీస్ వచ్చేసరికి కొన్ని చోట్ల సిగరెట్ ఫ్యాక్టరీస్, అలాగే వీటి రిలేటెడ్గా ఎక్కువ ఆదాయం అయితే 50 to 55% వీటి నుంచే వస్తాయి. తర్వాత నియర్లీ 30 to 35 వరకు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ను కూడా ప్యాకేజింగ్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, స్పైసెస్ కానీ, అదేవిధంగా రైస్ ఇండస్ట్రీస్ కానీ, ఆశీర్వాద్ కానీ, మంగళదీప్ ఇలా రకరకాల ప్యాకేజ్ ఫుడ్ ప్రతి చోట ఇది విస్తరించడం జరిగింది. అలాగే స్టోర్స్ ప్రతి ఒక్కటి ఐటీసీ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో మేజర్గా ఇప్పటికీ టొబాకో రిలేటెడ్గా, స్పైసెస్ రిలేటెడ్గా, పేపర్ బోర్డ్స్ రిలేటెడ్గా, ప్యాకింగ్ మెటీరియల్ రిలేటెడ్గా, రైస్, ఐటీ, టెక్నాలజీ కూడా అన్ని రకాలుగా ఈ కంపెనీ అయితే త్రూ ఇండియా లెవెల్లో మంచి విస్తరణలో ఉంది. అందులోనూ మంచి మార్కెట్ వోల్టాలిటీలు కానీ, మార్కెట్ పడిపోయినప్పుడు కానీ ఇండియన్ మార్కెట్ని ఒక రకంగా నిలబెడుతున్న స్టాక్, గ్యారంటీడ్ స్టాక్ అంటారు ఇలాంటి వాటిని. ఏంటంటే ఎంత మార్కెట్ పడినా కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫండమెంటల్గా ఇచ్చి మార్కెట్స్ని, మన ఇండియన్ మార్కెట్స్ని స్ట్రగుల్ అవ్వకుండా ఒక రకంగా పాజిటివ్గా ట్రెండ్ అయ్యే ఒక మెయిన్ స్టాక్ అనమాట ఐటీసీ. ఇది గ్యారంటీ బ్యాంక్ ఇంట్రెస్ట్ టైప్లో ఖచ్చితమైన ఇంట్రెస్ట్ వచ్చే స్టాక్ లాంటిది ఐటీసీ వచ్చేసరికి. ఇది కూడా గత కొంతకాలంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా డీమెర్జర్ ఐటీసీ హోటల్ స్టాక్ కూడా ఉంది. హోటల్స్ అనేది సపరేట్ డీలిస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలో ఐటీసీ హోటల్ స్టాక్ కూడా సపరేట్గా డీలిస్టింగ్ అయ్యి సపరేట్ స్టాక్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఆ స్టాక్ డీలిస్టింగ్ పర్సంటేజ్ ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. సో ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేసుకోవచ్చు. లాస్ట్ సెషన్లో ఇది నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ఇది నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2.22% డిక్లైన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 4.91% డిక్లైన్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్స్లో 8% డిక్లైన్ అయింది. ఇయర్ టు డేట్ చూసుకున్న 10.33% డిక్లైన్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 5.63% డిక్లైన్ అయింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే 145 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 53% అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మనం గమనించినట్లయితే 1990 నుంచి లిస్ట్ అయిన దగ్గర నుంచి 2377% రిటర్న్స్ అయితే ఈ కంపెనీ ఇన్వెస్టర్లకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ. ఖచ్చితంగా ఈ స్టాక్ని మనం ఫోకస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 13th స్టాక్ వచ్చేసరికి కంకర్ అనమాట. కంకర్ అంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ కంకర్ అనేది 68.52% ఇన్ కార్గో కెరియర్. అంటే ఈ కంటైనర్ నిలగా కార్గోలోంచి మన క్యారియర్ ద్వారా పంపించడం, ఎక్స్పోర్ట్స్ కానీ ఏదైనా సరే చేసే దాంట్లో ఈ కంటైనర్ కార్పొరేషన్ కంకర్ అనేది మెయిన్ 68.52% మన ఇండియన్ మార్కెట్లో మోనోపోలీగా ఉన్న స్టాక్గా గుర్తుంచుకోవచ్చు. ఇది లాస్ట్ సెషన్లో 5.95 పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 5 డేస్లో కూడా 4% డిక్లైన్ అయింది. లాస్ట్ 1 మంత్లో కూడా 1.43% డిక్లైన్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో నియర్లీ 30% అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్నా కూడా 26% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 69.68% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 447 రూపీస్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా 100% నియర్లీ 96.96% రిటర్న్స్ ఇచ్చింది. 536 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి మ్యాక్స్లో చూసుకున్నా కూడా 7406 అప్ టు 2001 నుంచి 1075 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 7406 రూపీస్ అప్ టు 2001 నుంచి హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటికీ ఆ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాకు.
నెక్స్ట్ వచ్చేసరికి BHEL 14th స్టాక్. ఈ 14th BHEL స్టాక్ కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. 67% ఇన్ ది పవర్ ఎక్విప్మెంట్ సెక్టర్ అనమాట. మనకి ఇండియాలో పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా కూడా మంచి బజ్ అయితే క్రియేషన్లో ఉంది ప్రజెంట్. ఈ పవర్ ఎక్విప్మెంట్ సెక్టార్ రిలేటెడ్లో మన ఇండియాలో 67% BHEL పర్ఫార్మెన్స్ అనేది ఉంది. సో ఇదొక పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా ఒక మోనోపోలీ స్టాక్ కింద మనం గమనించుకోవచ్చు. నియర్లీ అబోవ్ 50% ఉంది. 67% అనేది మెయింటైన్ చేస్తాం. సో BHEL అని కూడా మనం ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్. లాస్ట్ సెషన్లో ₹1.40 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే 2.77% డిక్లైన్ అయింది. లాస్ట్ 1 మంత్లో కూడా 3.28% డిక్లైన్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో 61% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్నా కూడా 48.78% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 248% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో అంటే 23rd June 2023 లాస్ట్ చేసిన వాళ్ళకి ₹210 అంటే అప్పుడు నియర్లీ ఉంది ₹784 మాత్రమే ఉంది. ఇప్పుడు ₹294, ₹210 ఇంక్రీజ్ అయింది లాస్ట్ 1 ఇయర్లోనే. లాస్ట్ 5 ఇయర్లో గమనించినట్లయితే ₹223 ఇంక్రీజ్ అయ్యి 312% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం చూసుకున్నా కూడా అప్ టు 99 నుంచి గమనించినట్లయితే 1565% అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఈ స్టాక్. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 15th స్టాక్. ఈ 15th స్టాక్ వచ్చేసరికి డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్, DFL అంటారు. డ్రీమ్ ఫోక్స్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్. అంటే టెక్నాలజీ పరంగా కానీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అగ్రిగేటర్గా కూడా ఈ డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ అనేది మెయిన్గా ఉండటం జరుగుతుంది. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు. లాస్ట్ సెషన్లో ₹2.70 ఇంక్రీజ్ అయ్యి 0.56% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 5 డేస్లో 0.46% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 1 మంత్లో గమనిస్తే 7.61% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 మంత్స్లో 9.78% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డేస్ చూసుకున్న నెగిటివ్లోనే క్లోజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో కూడా 14.93% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో 12% ఇంక్రీజ్ అయింది. మ్యాక్సిమం చూసుకున్నా కూడా 12.70% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అప్ టు 2022 నుంచి ఇది లిస్టింగ్లో అయితే ఉండటం జరిగింది. మ్యాక్సిమం 5 ఇయర్స్ నుంచి 12.70% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ను కూడా ఫోకస్లో పెట్టుకోవచ్చు. డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్. మనం నెక్స్ట్ వచ్చి అపోలో టైర్స్ 16th స్టాక్. 50% షేర్ ఇన్ ప్రీ గ్యాల్వనైజ్డ్ అండ్ స్ట్రక్చరల్ ట్యూబ్ ఇండస్ట్రీస్. అంటే ఈ అపోలో టైర్స్ కానీ ట్యూబ్స్కి రిలేటెడ్గా కూడా మన ఇండియా లెవెల్లో 50% షేర్ ఉందన్నమాట. సో ఈ స్టాక్ను కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఇదొక మోనోపోలీ స్టాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు దాని రిలేటెడ్గా. సో ఈ స్టాక్ వచ్చి లాస్ట్ సెషన్లో ₹6 అయితే ఇంక్రీజ్ జరిగి ₹500 టచ్ అవటం అయితే జరిగింది. లాస్ట్ 5 డేస్లో కూడా ₹25 ఇంక్రీజ్ అయ్యి 5% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో చూసుకున్న 3.43% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో 16.20% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్నా కూడా ₹10.33% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో గమనిస్తే 20.23% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో 153% రిటర్న్స్ ఇచ్చి ₹302 ఇంక్రీజ్ అయింది. మ్యాక్సిమం చూసుకున్నా కూడా మనకి 7,480% రిటర్న్స్ ఇచ్చింది. అప్ టు 99 నుంచి ఈ స్టాక్ అయితే లిస్టింగ్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7,480% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇది మార్కెట్లో కూడా 50% షేర్ని కలిగి ఉంది. సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్. నెక్స్ట్ వచ్చేసరికి 17th స్టాక్ బోరోసిల్ రెన్యూవబుల్స్ మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఇది ఇండియా మొత్తంలో సోలార్ గ్లాస్ మేకర్ ఫర్ ఓవర్ ఏ డికేడ్. అంటే ఎప్పటి నుంచో సోలార్ గ్లాస్ మేకర్గా కలిగి ఉన్న మోనోపోలీ స్టాక్ కిందే కన్సిడర్ చేసుకోవచ్చు. బోరోసిల్ రెన్యూవబుల్స్ని మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు, ఫోకస్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ సెషన్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో కూడా 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అదేవిధంగా 1 మంత్ నుంచి 1.73% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 మంత్స్లో మాత్రం 16% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే చూసుకున్న 12% నియర్లీ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో -5.57% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో కనుక 177% అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్స్ చూసుకున్న 138% అప్ టు 2018 నుంచి లిస్టింగ్ అయిన దగ్గర నుంచి 138% అయితే ఈ బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ ఇది సోలార్ గ్లాస్ మేకర్ కింద మన ఇండియాలో మంచి మోనోపిల్ కింద అయితే ప్రజెంట్ మనం ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్ అనమాట. ఈ స్టాక్ను కూడా మనం ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాకే.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి బీకేటీ బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ వచ్చేసరికి 6% ఆఫ్ ద గ్లోబల్ ఆఫ్ హైవే టైర్ మార్కెట్. 6% ఉంది గ్లోబల్గా హైవే టైర్ మార్కెట్లో వచ్చేసరికి 6%, అండ్ 30% ఆఫ్ ద ఇండియన్ మార్కెట్. ఇండియన్ మార్కెట్లో కూడా 30% ఉంది. గ్లోబల్గా వచ్చేసరికి టైర్ మార్కెట్లో 6% అండ్ 30% ఆఫ్ ఇండియన్ మార్కెట్. సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకునే స్టాకే. లాస్ట్ సెషన్లో 104 రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3.14% డిక్లైన్ అయింది. లాస్ట్ 5 డేస్లో 1% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో 5.41% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్ కనుక మనం గమనిస్తే 703 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 27.96% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డేలో 24% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 1 ఇయర్లో గమనిస్తే 820 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 34% రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్లకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో 331% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమంలో చూసుకుంటే అప్ టు 2006 నుంచి 2685% రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ స్టాక్ని ఫోకస్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్. నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసే దాంట్లో ఐఈఎక్స్. 95% ఆఫ్ షార్ట్ టర్మ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియా. అంటే పవర్ ఎక్స్చేంజ్ చేసుకోవటం కోసం వీళ్ళు కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ఉంటారు. దాని రిలేటెడ్లో 95% షార్ట్ టర్మ్ అనమాట, తక్కువ టైంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియా. మన ఇండియా లెవెల్లో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ని అయితే ఇది చేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ లెవెల్లో అది 95% అయితే మన ఇండియా లెవెల్లో ఉందన్నమాట ఓవరాల్గా. సో ఈ స్టాక్ని అయితే ఫోకస్ చేసుకోండి ఖచ్చితంగా. లాస్ట్ సెషన్లో ఇది 0.17% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 డేస్లో కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 3 రూపీస్ 90 పైసా ఇంక్రీజ్ అయ్యి 2.20% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో కూడా 16.40% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో కూడా 24 రూపీస్ 90 పైసా ఇంక్రీజ్ అయ్యి 15.92% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డే గమనించినట్టయితే 7.92% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 42.53% రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో 285% అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్స్లో చూసుకున్నా కూడా మనకి 247%, నియర్లీ 2017 నుంచి ఐఈఎక్స్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యి ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 247% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాలి. ఈ స్టాక్ మెయిన్లీ ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మింగ్ అనమాట, కాంట్రాక్ట్స్ని షార్ట్ టర్మ్ బేస్లో చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 95% అయితే ఇండియా లెవెల్లో ఈ కాంట్రాక్ట్స్ని షార్ట్ టర్మ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ని అయితే ఇది పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 20th స్టాక్ మనం ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్ క్యామ్స్. క్యామ్స్ అంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 70% విత్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. చూడండి, మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా స్టాక్స్ బై చేసినా మ్యూచువల్ ఫండ్ బై చేసినా ఎక్కువగా ఈ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ని బేస్ చేసుకుని ఉంటుంది. దీంట్లో 70% ఈ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. మొత్తం ప్రతి ఒక్కటి డేటా ప్రతి ఒక్కళ్ళది మనలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఈ క్యామ్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి కేవైసీ నుంచి ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాల్సిన స్టాకే. లాస్ట్ 1 డేలో కూడా ఇది 34 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 0.99% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 5 డేస్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 మంత్లో గమనించుకుంటే 2 రూపీస్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 మంత్స్లో 33.63% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 6 మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటే వాళ్ళకి 33% రిటర్న్స్. అలాగే ఇయర్ టు డేలో కూడా 34% రిటర్న్స్ ఇచ్చింది. 64% రిటర్న్స్ అయితే లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో గమనించినట్లయితే అప్ టు 2020 నుంచి, అంటే నియర్లీ 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వనట్టే, వాళ్ళకి 165% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ మ్యాక్సిమం కూడా లేదు కాబట్టి 2020 అరౌండ్ ఇది లిస్టింగ్ అయింది స్టాక్ మార్కెట్లో. అప్పటి నుంచి ఇప్పటివరకు 165% అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ముఖ్యంగా ఏంటంటే 70% అనేది ఇండియా లెవెల్లో విత్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో దీని రిలేటెడ్గా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న స్టాక్. నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది మ్యారికో. 21st స్టాక్ 73% ఇన్ ఆయిల్ ప్రోడక్ట్స్. ఇది మెయిన్లీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ రిలేటెడ్గా, హెల్త్ వెల్త్ బ్యూటీ రిలేటెడ్గా ఉంటుంది.
దీంట్లో ఆయిల్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ 73% ఇండియాలో మ్యారికో అనేది ఆయిల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్గా మోనోపోలీగా వ్యవహరిస్తుంది అనమాట. లాస్ట్ 1 డేలో కూడా ఇది 18% అయితే 18 రూపీస్ అయితే డౌన్ అయ్యి 2.94% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 డేస్లో కూడా 1.35% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 మంత్లో 0.29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 6 మంత్స్లో కనుక మనం గమనించినట్లయితే 80 రూపీస్ 45 పైసా ఇంక్రీజ్ అయ్యి 15.20% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డేలో కూడా 12% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో గమనిస్తే 15.40% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో 65.15% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ యాజ్ మ్యాక్సిమంలో చూసుకున్నా కూడా 21,604% రిటర్న్స్ ఇచ్చింది. 607 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఇది 2001 నుంచి లిస్టింగ్లో ఉంది మార్కెట్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకి 21,604% అయితే రిటర్న్స్ని అందించిన స్టాక్ మ్యారికో లిమిటెడ్. ఈ స్టాక్ను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్. లాస్ట్ స్టాక్ 22nd స్టాక్ వచ్చేసరికి NOCIL. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రబ్బర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విత్ 40% మార్కెట్ షేర్ ఇన్ ఇండియా. చూడండి, NOCIL లిమిటెడ్లో ఇండియాలోనే లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఉండి రబ్బర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలాగే 40% మార్కెట్ షేర్ ఉంది ఇండియాలో. సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోవాల్సిన స్టాకే. అలాగే లాస్ట్ సెషన్లో 17 రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 5 డేస్లో 21 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 8% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 మంత్లో గమనిస్తే 33 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 13% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో 13.25 పైసా ఇంక్రీజ్ అయ్యి 4.77% ఇంక్రీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్ టు డేలో చూసుకున్న 17 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 6.22% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 70 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 32% ఇంక్రీజ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో 146% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమంలో చూసుకుంటే అప్ టు 1999 నుంచి 1113% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ టాప్ 22 స్టాక్స్ అనేవి ఇప్పటిదాకా నేను చెప్పిన స్టాక్స్ ఫోకస్ చేసుకోవచ్చు. ఇవి గత కొంతకాలం నుంచి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసినాయి, ఫ్యూచర్లో కూడా ఏ విధంగా వీటి లిస్టింగ్ ఉంటుందనేది ప్రతి ఒక్కటి వెబ్సైట్లలో తెలుస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో తెలుస్తుంది. మీ అంతటా మీరు ఓన్గా మీ నాలెడ్జ్తో ఈ 22 స్టాక్లో ఇంకా ఏ బెస్ట్ స్టాక్స్ అనేవి కూడా మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా స్క్రీనర్స్ వాటిల్లో వెబ్సైట్స్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి సంబంధించిన అప్డేటెడ్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చదువుకొని మీ అంతటా మీకు నాలెడ్జ్ని పెంపొందించుకొని ఈ ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుని ఆ స్టాక్స్ అయితే ఏవైతే చెప్పానో ఆ స్టాక్స్ మీద కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొని పూర్తి స్థాయిలో మీ అంతటా మీకు నమ్మకం కుదిరినప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మాత్రమే హోల్డ్ చేసుకునే అవకాశానికి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చెప్పిన విధంగా ఈ పాటికి రిటర్న్స్ అయితే ఇక్కడ చూపించిన విధంగా డేటా ప్రకారం ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఏవేవో వీడియోలు చెప్పారు కదా ఈ స్టాక్స్ ఇవి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేటట్టుగా ఉండకూడదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు డేటా అయితే ఎలాగో మనకి వెబ్సైట్ నుంచి ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇవన్నీ వెబ్సైట్ నుంచి వాటి నుంచి లేకపోతే కంపెనీ ఆడిటింగ్స్ నుంచి వాళ్ళు చేసే బిజినెస్ ప్రొఫైల్స్ నుంచి కలెక్ట్ చేసుకొని చెప్పడమే. సో ఖచ్చితంగా ఆ స్టాక్స్లో ఆ నిజం ఉందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు లాంగ్ టర్మ్లో హోల్డింగ్లోకి అయితేనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సెబీ కూడా ఫస్ట్ నుంచి అదే చెప్తుంది, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ స్టాక్స్లో మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ హోల్డ్లో మాత్రమే స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. సో ఇప్పుడు చెప్పిన స్టాక్స్లన్నీ ఫోకస్ చేసుకోండి. మంచి మార్కెట్ వోల్టాలిటీలో ఉన్నప్పుడు మీరు ఆ స్టాక్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టాక్స్ని లాంగ్ టర్మ్ హోల్డింగ్లో బై చేసుకొని ఖచ్చితంగా మంచి వెల్త్ అయితే జనరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్సే ఇవి. ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకొని ఈ స్టాక్స్ని. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.